హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి అమరావతి నుంచి మనకు 300 వేకెన్సీస్కు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. 30వ తేదీ మార్చి నుండి మనకు అప్లికేషన్ ఓపెన్లో ఉంటుంది. నెక్స్ట్ మంత్ 19th క్లోజ్ అవుతుంది. మరి ఈ యొక్క 30th లోపల మనకు సమయం ఉంది కాబట్టి, ఇంకా 6 days సమయం ఉంది కాబట్టి, ఈ యొక్క టైంలో మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మనం టెన్షన్ లేకోకుండా ఇప్పుడే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకోకుంటే డాక్యుమెంట్స్ అని కూడా సిద్ధం చేసుకోండి. టకటక అప్లై చేసుకోవడం, కూర్చొని చదవడం, జాబ్ కొట్టడం, ఆ విధంగా ఉండాలా. చూద్దాంలే, రానీలే, మళ్ళీ చూద్దాం, ఇన్ని కుదరదు. ఈ 6 daysలోని మీరు ఏం చేయాలి, అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. జిల్లా కోర్టులో లాగా ఇక్కడ మనకు చాలా డాక్యుమెంట్స్ ఏమి అడగలేదు, సింపుల్గానే ఉంది ప్రాసెస్ అంతా కూడా. మరి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని అప్లై చేసుకోండి. మరి ఖచ్చితంగా వేకెన్సీ చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు దీని మీద బాగా ఫోకస్ చేసి, సిలబస్ కూడా మార్పు జరిగింది, మనకు అనుకూలంగానే ఉంది సిలబస్ కూడా. మరియు మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ క్యాలెండర్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకు అనుకూలంగా ఉన్నటువంటివి గ్రూప్ 2లో ఉన్నాయి, 750 వేకెన్సీస్ ఉన్నాయి. వాటితో పాటుగా వేరే వాటికి మనకు ఛాన్స్ ఉన్నా కూడా ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క ఎగ్జామినేషన్స్కి మనకి ఇక ఏపీ హైకోర్టు జాబ్స్ అనేది ఒక బూస్టింగ్ లాగా మనకు పనికొస్తుంది, ఒక రిహార్సల్ లాగా మనకు పనికొస్తుంది, ఒక వామప్ లాగా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అప్లై చేసి ముందుకెళ్ళండి. మరి ఇక 300 వేకెన్సీస్కు డాక్యుమెంట్స్ ఏం కావాలనో క్లియర్గా చెప్పడం జరిగింది, చాలా జాగ్రత్తగా గమనించండి. సో దీనికి సంబంధించిన కోర్సు మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ ఉంది, మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మీరు కంప్లీట్గా మీకు వితిన్ 2 daysలో అన్ని కూడా అప్డేట్ అనేది చేయబోతున్నాం. మరి ఎగ్జామినేషన్ వరకు ఉండే సరిపోతుంది మిత్రమా. ఎగ్జామినేషన్ వరకు మీకు ఫైనల్ ఎగ్జామ్ వరకు మీకు ఎగ్జామినేషన్స్, వీడియోస్, మెంటల్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు అన్నీ కూడా అప్లోడ్ అవుతూనే వస్తాయి. ప్రతిరోజు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఎవ్రీ సండే ఒక స్పెషల్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. స్పెషల్ వీడియోస్ మీకు ఉంటాయి, లైవ్ క్లాస్ మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్ని ఇప్పుడే విజిట్ చేసి మనకి కోర్సును పర్చేజ్ చేసుకోండి, లేట్ చేద్దండి. సో ఆఫర్లో ఉంది కోర్స్ అనేది, ఆఫర్ అయితే మన టైం రేట్ పెరుగుతుంది అనమాట. మీకు చూస్తే మరి మనకి ఏం కావాలి ఇవి అంటే, మనకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఓకే, ఏం చెప్తున్నాడు, మీరు కంపల్సరీగా జిరాక్స్ అప్లోడ్ చేయకూడదు, ఒరిజినల్ అప్లోడ్ చేయాలి. కానీ ఒరిజినల్ పంపించకూడదు, అప్లోడ్ చేయాలా, తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ మీరు అక్కడ మళ్ళీ మర్చిపోయి, నెట్ సెంటర్లో మర్చిపోయి వేరే ఫ్రెండ్స్కి చేసి ఇబ్బంది పడతారు. డాక్యుమెంట్స్ పోతే ఇబ్బంది పడతాం. ఎవరిని కూడా నమ్మగాకండి. నెట్ సెంటర్ వాళ్ళు నమ్మొద్దండి, ఫ్రెండ్స్ని నమ్మొద్దండి, బంధువులు కూడా నమ్మొద్దండి. మీరే స్వయాన అప్లై చేసుకోండి. సిస్టమ్ ఉంటే ఇంట్లో చేసుకో, ఇబ్బంది ఉంటే నెట్ సెంటర్కి వెళ్ళండి. హ్యాపీగా మీరు పక్కనే కూర్చొని ప్రతి బ్లాంక్కు ఏముంది అది మీరే దగ్గర నుంచి చూసుకొని సబ్మిట్ కొట్టబోయే ముందు ఒక్కసారి మళ్ళీ చూసుకొని సబ్మిట్ కొట్టండి. తర్వాత మనకు మిస్టేక్స్ వచ్చి ఇబ్బంది పడతాం. ఎవరిని కూడా నమ్మొద్దండి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏమైతే వెళ్తున్నామో అవన్నీ కూడా నోట్ చేసుకొని తిరిగి ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఇంట్లో తీసుకొని పెట్టండి. ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా కూడా ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడతాం. ఇబ్బంది అంటే తెచ్చుకోవచ్చు మళ్ళీ, కానీ దగ్గర తతంగం, భయం, అప్పుడు డబ్బులు కట్టాలి, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలి, అవి మనకి ఎందుకు చెప్పండి. శుభ్రంగా మీ దగ్గర ఏమైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. సో నేను కూడా ఫైల్ మెయింటైన్ చేసాను. ఒక పెద్ద ఫైల్ తీసుకున్నాను. ఫస్ట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్, ఓకేనా, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ ఏమన్నా ఉంటే అవి. సో ఆ విధంగా అన్నీ కూడా ఒక ఆర్డర్లు పెట్టుకునేవాడిని అనమాట. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఆర్డర్ పెట్టుకోండి. అదే మాదిరిగా 10th క్లాస్ మార్క్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, ఎప్పుడు పాస్ అయినా, ఏ స్కూల్, ఇంటర్మీడియట్ మార్కులన్నీ ఎంత పర్సెంటేజ్, ఏ కాలేజీ, హాల్ టికెట్ నెంబర్ ఎంత, డిగ్రీ పర్సెంటేజ్, ఎప్పుడు పాస్ అయినా, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్, ఎప్పుడు పాస్ అయినా, మార్క్, ఇవన్నీ కూడా మీరు నీట్గా ఒక వైట్ పేపర్ రాసి పెట్టుకోండి. ఎప్పుడు మనకు పనికొస్తూ ఉంటాయి. సో పనిగా 2-3 ఫోటోస్ కూడా ఇక్కడ పెట్టేసుకోండి. అదే మాదిరిగా మీరు ఏమైతే ఎగ్జామ్ అప్లై చేస్తున్నారో ప్రతి ఎగ్జామినేషన్ కూడా మీరు ఒక హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని దాంట్లో ఫైల్ చేసుకుంటూ పోతానండి. అది కూడా మనకు చాలా బాగుంటుంది. జాబ్ వచ్చిందనుకో, పెళ్ళైన తర్వాత మన కొడుకు కూతురు చూపించుకోవాలి కదా మనం. ఇప్పుడు కూడా నాకు జాబ్ వచ్చింది, హాల్ టికెట్ ఇప్పుడు భద్రంగా దాచుకుని ఉన్నా ఇంకా. సో కాబట్టి మనం చూపించుకోవాలి. మనకు ఒక ఫ్యూచర్లో చూసిన తర్వాత నవ్వు రావచ్చు, సంతోషం వేయచ్చు, భరోసా కూడా రావచ్చు అనమాట. కంపల్సరీగా మీరు ఏమైతే అప్లై చేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దాన్ని భద్రంగా దాచుకొని ఇంట్లో కూడా ఒకే ప్లేస్లో భద్రంగా దాచిపెట్టుకోండి. ఇక సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇంటి వద్దనే అక్కడెక్కడ ఇసిరి పడేసిపోవడం కాదు, మళ్ళీ మనం ఎత్తుకోవాలి. కాబట్టి ఒక ప్లేస్ పెట్టుకోండి, ఒక బీరువా ప్లేస్ పెట్టుకోండి. అక్కడే మనకు ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా ఒక నిమిషం లేట్ అయినా సరే మీరు బీరువా ఓపెన్ చేసుకోవడం, అక్కడ పెట్టుకోవడం, మళ్ళీ బ్లాక్ చేసుకోవడం. సో ఏముందిలే అటు పడేసి అమ్మ అని పెట్టమ్మా, నాయన అటు పెట్టమ్మా అని అనుకోండి, మళ్ళీ మనకి ఇబ్బంది. కాబట్టి మన పని మనమే చేసుకోవాలా.
మనం ఎంత సిన్సియర్గా ఉంటే, ఎంత మంచిగా ఉంటే, ఎంత ఫాలో అయితే మన బిడ్డలు కూడా అదే రూల్ ఫాలో అవుతారు. ఇలాంటి మన వాళ్ళు కూడా మన ఫాలో కారు. ఓకేనా? సో మరి ఏం చేయాలంటే మీరు 10th క్లాస్, ఇది ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది కాబట్టి, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పక్కన మీరు హాస్పిటల్కి వెళ్ళేసి, కార్పొరేషన్కి వెళ్ళేసి, మున్సిపాలిటీకి వెళ్ళేసి, ఓకేనా, సచివాలయానికి వెళ్ళేసి అది అవసరం లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్నే మనం ఏం భావిస్తామంటే ఏజ్ ప్రూఫ్గా భావిస్తాం. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్, అదే మాదిరిగా కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ వాళ్ళైనా, పీడబ్ల్యూబీడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నా, ఎక్స్-సర్వీస్ మెన్ ఉన్నా, ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి, అన్నీ అప్లోడ్ చేయాలి. సో ఒకేలా అన్నీ అయిపోయినాయి కదా. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, టైపింగ్, హైయర్ ఉంటే హైయర్, స్టెనో ఉంటే స్టెనో, మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ మన దగ్గర ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. నా దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంది 10 ఏళ్ళ కిందది, నా దగ్గర ఎస్టీ సర్టిఫికేట్ ఉంది 2 ఏళ్ళ కిందటిది, నాకు ఈడబ్ల్యూఎస్ ఉంది 1.5 year బ్యాక్ అయినా కుదరదు. సో లేటెస్ట్ 1 year వరకు అంటే 2025లో కానీ 2026లో కానీ మీరు ఈ యొక్క సర్టిఫికేట్ మనకు ఉండాలన్నమాట. అందుకే చెప్తున్నాడు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నాడు. అంటే లేటెస్ట్ అంటే ఈ రోజు అని కాదు, ఇయర్ అని కాదు, సో లాస్ట్ ఇయర్, సో 2025 అయినా సరే మనకి సరిపోద్ది. మరి అంతకన్నా ముందుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? మరి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్లో ఏమంటారు మనకు నాన్ క్రీమీ లేయర్. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, బీసీడీ అయినా, బీసీ అయినా నాన్ క్రీమీ లేయర్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అదర్వైజ్ ఒకవేళ మీరు ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని ఓపెన్ కాంపిటీషన్లో ఓసీగా కన్సిడర్ చేస్తారు, రిజర్వేషన్ వర్తించదు. అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయరు, కానీ మీకు రిజర్వేషన్ రాకోకుండా ఏం చేస్తుంది, మీరు ఓపెన్ కాంపిటీషన్లోనే పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి మనకు రిజర్వేషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనకు దీన్ని అవైల్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ మనకి ఇచ్చింది, సో గవర్నమెంట్ ఏమి ఇచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి, మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలా. కాబట్టి బీసీఏ అయినా, బీసీబీ అయినా, బీసీసీ అయినా, బీసీడీ అయినా, బీసీఈ అయినా మీరేం చేయాలి, నాన్ క్రీమీ లేయర్లో తీసుకోవాలి. మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీరు ఓసీ కిందనే మిమ్మల్ని లెక్కిస్తారు. తర్వాత మూడో పాయింట్ ఏం చెప్తున్నారంటే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో జనరల్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాలి. సర్టిఫికేట్ 2 years 3 years పనికి రాదు. సో వాళ్ళకైనా సరే 2025 లేదా 2026లోనే తీసుకోవాలి. సో గ్రాస్ ఇన్కమ్ ఏమి ఉండాలి, లెస్ దాన్ 8 lakhs ఉండాలి. కొన్ని రూల్స్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ బేస్ చేసుకొని మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేకుంటే సచివాలయంలో కానీ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్. కాబట్టి ఓసీ వాళ్ళు, సో ఓసీ వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ ఏదైతే ఉన్నారో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే, ఈడబ్ల్యూఎస్ కోటాకి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో బీసీ వాళ్ళకన్నా ఈడబ్ల్యూఎస్లో కొంచెం మార్క్ తక్కువ వచ్చిన కూడా జాబ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఓపెన్ కాంపిటీషన్ ఉన్నారో, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో, మీకు ఛాన్స్ ఉంటే, మీకు ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ డబ్ల్యూఎస్ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దండి. తర్వాత 4వ పాయింట్ ఏం చెప్తున్నా అంటే లేటెస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, సో డిజబిలిటీ వాళ్ళకు. సో డిజబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఏం చేయాలంటే వీళ్ళు కూడా 2025 కానీ 2026 కానీ తీసుకోవాలి. సో లాంగ్ నేను ఎప్పుడో 10 years బ్యాక్ తీసుకుంటే కుదరదు. మీరు కూడా ఖచ్చితంగా 2025లో కానీ లేకుంటే ఇప్పుడు కానీ, ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క ఏ సర్టిఫికేట్ లేకపోయినా ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంది కదా, అప్లై చేసుకోండి. ఒక 10 days టైం పడుతుంది, ఒక 2 weeks టైం పట్టినా కూడా మనకు 10th కల్లా వస్తాయి, వాళ్ళు మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు. అంతేగాని లేకపోయినా మనం చూద్దాం లేనేసి అప్లై చేసుకుంటే ఇబ్బంది పడతాం. సో మీరు ఇప్పుడైనా సమయం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకుంటే మనకి దగ్గరలో ఉండే సచివాలయం కానీ కలిసినట్టయితే వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ కానీ, బీసీఏ, బీసీడీ కానీ, పీడబ్ల్యూబీడీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో దీంట్లో మీకు ఏమైతే అవసరం ఉంటాయో అవి మాత్రం ఇప్పుడే మీరు అప్లై చేసి తీసి పెట్టుకోండి. ఓకేనా? కాబట్టి లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అది కంపల్సరీగా మెడికల్ బోర్డు వాళ్ళతో సర్టిఫై అయినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది, లేకుంటే వర్తించదు మిత్రమా. పాత సర్టిఫికేట్ పనికిరాదు కంపల్సరీగా. సో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అయితేనేమి, తర్వాత పీడబ్ల్యూబీడీకి అయితేనేమి, తర్వాత బీసీఏ, బీసీ నాన్ క్రిమినల్ అయినా సరే కంపల్సరీగా 2025 లేదా 2026 మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని కూడా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి, ఒరిజినల్స్ ఇంట్లో పెట్టుకోవాలి, భద్రంగా దాచిపెట్టుకోవాలి. అవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలి, మనం మీకు ఎప్పుడైతే సెలక్షన్ వస్తుందో అప్పుడు మళ్ళీ పిలుస్తారు అమరావతికి, రానైనా నీకు సెలక్షన్ అయిపోయినావు డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని అంటారు. అప్పుడు ఇవన్నీ కూడా మనం తీసుకుని పోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాం మీకు.
సో ముఖ్యంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అయితే ఏం చేయాలంటే అప్లోడ్ ది డిశ్చార్జ్ సర్టిఫికేట్. సో మీకు ట్రైనింగ్ అయిపోయింది, జాబ్ అయిపోయింది, ఇది ఎక్స్ సర్వీస్ మెన్ అయిపోయినాడు అనేసి మేము డ్యూటీ నుంచి డిశ్చార్జ్ చేసినట్టుగా మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ యొక్క సర్టిఫికేట్ కంపల్సరీగా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే. ఇన్ కేస్ ఆఫ్ జాబ్ ఎంప్లాయీస్ ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే, అదర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే మీరు కంపల్సరీగా ఎన్ఓసి సబ్మిట్ చేయాలి. ఓకే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు గమనించండి, ఏదో చిన్న ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాము, చిన్న ఆఫీస్ పని చేసుకుంటున్నాం అన్నప్పుడు ఎన్ఓసి అంత అవసరం లే. మళ్ళీ వాళ్ళకాడ పోయి ఎందుకు చెప్పాలా? మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం కంపల్సరీగా ఎన్ఓసి అప్లై చేయాలి. మిగతా ప్రైవేట్ జాబ్స్ అయితే మాత్రం మనకంత ఇంపార్టెన్స్ కాదు. ఇఫ్ యు ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ డెఫినెట్గా అయితే మాత్రం మీరు ఎన్ఓసిని సబ్మిట్ చేయమని అడుగుతున్నాడు. తర్వాత ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇదండి డాక్యుమెంట్స్ కాదనుకునేవి. ఎగ్జామినేషన్ అయిపోయి మీరు మెరిట్లో ఉన్నారు, జాబ్ వచ్చింది అన్నప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు? ఇక ఒరిజినల్స్ అన్ని మనం అప్లోడ్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి, మనం ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే మనం చేసినవి కరెక్టో కాదో వాళ్ళు తెలియదు కాబట్టి అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కొరకు మీరు ఇవన్నీ కూడా ఎప్పుడు తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు సెలక్షన్ అయిందో అప్పుడు ఇవన్నీ కూడా అమరావతికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో మనం ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చెకింగ్ చేస్తారనమాట. ఇది 7th పాయింట్. సో లాస్ట్ పాయింట్ ఏమంటే, ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ డాక్యుమెంట్స్, మీరు ఒకవేళ ఫాల్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే, ఓకే, అప్లోడెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్, మీరు ప్రొడ్యూస్ చేసిన మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుంది. అండ్ ఆల్సో మీ ఒకవేళ జాబ్ వచ్చినా సరే అపాయింట్మెంట్ ఏం చేస్తారో క్యాన్సిల్ చేయబడుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, మీరు ఒకవేళ ఫాల్స్ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ డాక్యుమెంట్స్ కానీ చేస్తే మీ మీద ఖచ్చితంగా వాళ్ళు క్రిమినల్ కేసు పెడతారు. తర్వాత జీవితంలో మన జాబ్ రాకోకుండా కూడా అది అడ్డుకుంటుంది, మరియు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మనకు కావాల్సింది. అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది మనకి ఎంతవరకు కావాల్సింది? 6 పాయింట్స్ వరకే. అక్కడ 8 అని చెప్పినప్పటికీ 6 పాయింట్స్ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈజీ ఉండాలనే ఉద్దేశంతో దాన్ని బాగా స్టడీ చేసి సింప్లిఫైడ్ చేసి మీకు చెప్పడం జరిగింది. ఇది మిత్రమా, మరి ఇంకా మీరు లేట్ చేయొద్దండి. ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. జాబ్స్ కూడా బాగున్నాయి. ఎందుకంటే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా మంచిగా ఉంది, ఎగ్జామ్ చాలా మంచిగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, నార్మల్ గ్రాడ్యుయేషనా, బీటెక్ గ్రాడ్యుయేషనా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి డిఈఓ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ ఏం చేయాలన్నప్పుడు కంపల్సరీగా వాటికి అయితే మాత్రం మీరు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్తో పాటుగా, అంటే బీటెక్లో కానీ డిగ్రీలో కానీ, సో వన్ ఆఫ్ ది మేజర్ సబ్జెక్ట్ మీకు కంప్యూటర్స్ ఉండాలి, డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఉండాలి. సో దాంతోపాటుగా హయ్యర్ సర్టిఫికేట్ కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ కానీ కాపీస్ట్ కానీ డిగ్రీ ఏదైనా పర్వాలేదు, కానీ కంపల్సరీ వాళ్ళకు కూడా ఉండాలి, హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి కంప్యూటర్ టైపింగ్ మీద. ఇదనమాట. సో అందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క జాబ్ మిస్ చేసుకోవద్దండి. మనకు సిలబస్ కూడా మనకు అనుకూలంగా పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ కష్టం అనే వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు. సో మెంటల్ ఎబిలిటీని బాగా ఫోకస్ చేశారు. ఇంకా కొందరు అడుగుతున్నారు అనమాట, సార్ కంప్యూటర్ మనకు డిఈఓకి కంప్యూటర్ ఆపరేటర్స్కి మనకు మినిమం మార్క్ వస్తే సరిపోద్ది కదా, నేను కష్టపడి చదువుకునే 32 మార్కులు నాకు రావా, అంతే కదా. సో 80 మార్కులు కదా, 80 మార్కులు at the rate of 40% అనుకోండి, ఎంత 32 మార్కులు. 30 మార్కులు ఈజీగా వస్తాయి కదా, ఏముంది అనుకుంటున్నారు. సో మనం రాసేది టైపిస్టుకు, కాపీస్టుకు, డిఓకే కాదు కదా, మనం రాసేది దేనికి? అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతున్నాం, అసిస్టెంట్ అప్లై చేస్తున్నాం, ఎగ్జామినర్ అప్లై చేస్తున్నాం. ఇక అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ మీకు రిటర్న్లో వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు కదా, మరి ఎటు ప్రిపేర్ అవుతున్నాం కదా, అది కూడా అప్లై చేద్దాం, తప్పే ఉంది. మీకు మిగతా వాటిలో ఎలిజిబిలిటీ ఉందంటే, మీకు డిఓ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ టైపిస్ట్ కానీ కాపీస్ట్ కానీ మీకు ఎలిజిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా మీకు అందరూ కూడా అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉందని అర్థం. సో ఎప్పుడైనా సరే మీరు టాప్లో ఉండడానికి కోరుకోండి, ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక ఎగ్జామ్ ఉత్తమ్స్ అకాడమీలో మీకు పెట్టడం జరుగుతుంది, రియల్ ఎగ్జామ్స్ లాగా. సో యాజ్ ఫర్ ప్యాటర్న్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మనకి ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు దాదాపుగా ఏం చేస్తున్నామంటే, మనం ఈ యొక్క దాంట్లో తెలంగాణలో జరిగినటువంటివి, మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటివి అన్ని ఎగ్జామినేషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో వాటితో పాటుగా మనం కొన్ని మోడల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటిని కూడా అక్కడ పెడతాం, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. రీజనింగ్ అయితేనేమి, మరి కరెంట్ అఫైర్స్ అయితేనేమి, ప్రతిదీ కూడా జీకే అయితేనేమి, ప్రతిదీ కూడా మీకు ఏముంటుందంటే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది మనకి యాప్లో. కాబట్టి ఈరోజు మీరు మనకి యాప్ను ఈరోజు మీరు ఏం చేస్తారంటే మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ కోర్సు ఉంటుంది,
దీన్ని విత్ ఇన్ 2 డేస్లో మీకు యాప్ అంతా మీకు అప్లోడ్ అనేది అవుతుందన్నమాట. సో అన్ని కూడా మాడిఫై చేస్తున్నాం, ఎందుకంటే ఉన్నటువంటి సిలబస్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం అన్ని కూడా మాడిఫై చేస్తాం. మీకు ఖచ్చితంగా చెప్తగలుగుతున్నాను, మీకు దాదాపుగా 100 ఎగ్జామ్స్ అని మీకు పెట్టడం జరుగుతుంది. 100 ఎగ్జామ్స్ అన్ని కూడా రియల్ టైం మోడల్ ఎగ్జామినేషన్స్. సో మిగతా వాళ్ళగా పాతి పెట్టను, అన్ని కూడా డంప్ చేయను. రియల్గా మీకు ఏదైతే అవసరమో అన్ని కూడా మాడిఫై చేస్తున్నాను. అన్ని కూడా మాడిఫై చేసి మీకు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి కోర్సు పర్చేజ్ చేసుకోండి. సో మీకు జాబ్ కంపల్సరీ కావాలనుకుంటే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్లో ఉన్న కోర్సు మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, మన వచ్చిన ఎగ్జామినేషన్స్లో కానీ లేదంటే టైపిస్ట్ కాపిస్ట్లో కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన వాళ్ళే ఉన్నారు. సో దాదాపు సగానికి పైగా విద్యార్థులు మనకి స్టూడెంట్స్ ఉన్నారు. నేను చెప్పడం కాదు, మీ పక్కలు ఎవరైనా సరే, మీ జిల్లాలో ఎవరైనా సరే ఒకసారి అడగండి. జాబ్ చేస్తూ ఉంటే హైకోర్టులో మీరు ఎవరిని ఫాలో అయినారు, ఏ కోర్స్ తీసుకున్నారు, ఎవరి గైడెన్స్ బాగుంది అని అడగండి. మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట ఉత్తమ్ అకాడమీ చెప్తాను జరుగుతుంది. సో మనకి ఉత్తమ్ అకాడమీలో మీకు ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 2వ తేదీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఏసీ క్లాసులు మీకు ఉంటాయన్నమాట. 10,000 రూపీస్ ఫీజు. ఆన్లైన్ అయితే 1,500 రూపీస్ ఉంటుంది రాలేని వాళ్ళకి. మరి రాగలం అనుకునే వాళ్ళు, ఇంటికాడ చదువుకోలేము అనుకునే వాళ్ళు, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, 10,000 రూపీస్తోనే మీ కంప్లీట్ కోర్స్ స్టడీ అవర్స్తో సహా ఎగ్జామినేషన్తో సహా 10,000 మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ఏ జిల్లాలో ఉన్నా సరే, మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. మీకు ఆ యొక్క ఫెసిలిటీస్ మీకు కల్పిస్తాం అనమాట. ఆ యొక్క మంచి ఎన్విరాన్మెంట్ ఇక్కడ మీకు ఉంటుంది, మేము కల్పిస్తాం. మీరు బాగా చదువుకొని ఖచ్చితంగా మీరు స్థిరపడతారు. అట్లా మీరు కావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, జాబ్ సంపాదించి మీరు పోవచ్చు అనమాట. సో కాబట్టి మిత్రమా, డోంట్ నెగ్లెక్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైతే ఛాన్స్ ఉందో, మీకు ఏమైతే అవకాశం ఉందో ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేసుకోండి. ఓకే మిత్రమా. సో మరి వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.